హలో అండి. ఈరోజు నేను చామగడ్డ పులుసు చేస్తున్నాను. దీనికోసం ఫస్ట్ చామగడ్డల్ని కొంచెం ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడయ్యాక పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డల్ని కూడా వేసుకొని వాటిని కూడా బాగా వేయించుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకొని వేయించుకోవాలి. ఆనియన్స్ వేగినాక అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని దాన్ని కూడా కొంచెం సేపు వేయించుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసిన టమాటాలను కూడా వేసుకొని టమాటాలు మెత్తగా అయ్యే వరకు కొంచెంసేపు ఉడకబెట్టుకోవాలి. పైన కొద్దిసేపు మూత పెట్టుకుంటే టమాటాలు ఉడికిపోతాయి. ఇప్పుడు మనం ఇంతకుముందు ఉడకబెట్టుకున్నాం కదా చామగడ్డల్ని, వాటి పైన పొట్టు తీసుకొని వాటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ టమాటా ఉడికినాక దాంట్లో ఈ చామగడ్డలు వేసుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి. చామగడ్డల్ని ఆల్రెడీ మనం మెత్తగా ఉడికించుకున్నాం కాబట్టి ఇప్పుడు ఎక్కువసేపు ఉంచుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు మనం కొంచెం పులుసు కోసం చింతపండుని నానబెట్టాలి. ఇప్పుడు కూరకు తగ్గట్టు కారం, ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత మనం నానబెట్టుకున్నాం కదా చింతపండు, ఆ చింతపండు పులుసుని ఇందులో వేసుకొని బాగా మసలబెట్టుకోవాలి. అంతే, చామగడ్డల పులుసు రెడీ అండి. సింపుల్గా చేసుకోవచ్చు ఎవరైనా. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ధనియాల పిండి, జీలకర్ర మెంతుల పొడి వేసుకొని కొంచెంసేపు మసలబెట్టుకోవాలి. అంతే, సింపుల్గా చేసుకోవచ్చు చామగడ్డ పులుసు. ఒకసారి ట్రై చేయండి. మీ టేస్ట్ తగ్గట్టు ఇప్పుడే టేస్ట్ చూసుకొని అందులో ఉప్పు వేసుకొని కొత్తిమీర కూడా వేసుకొని కొంచెంసేపు మసలబెట్టుకోవాలి. అంతే, సింపుల్గా చామగడ్డ పులుసు రెడీ అయిపోతుంది. లాస్ట్కి ఇట్లా పైన ఆయిల్ తేలితే పులుసు రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఆఫ్ చేసుకోండి గ్యాస్. బాయ్.